కోసమే ప్రాక్టీసెస్. ఎప్పుడైతే దానికోసం మీరు కరెక్ట్‌గా చేస్తారో, నిజంగా చెప్పాలంటే అద్భుతాలు చూడొచ్చండి. అద్భుతాలు. అందులో అనుమానం అయితే ఏమీ లేదండి. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఏమైనా అట్రాక్ట్ చేయొచ్చా? చెప్పండి, ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చండి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి? ఏదైనా చేయొచ్చంటారండి? శ్వేత గారు ఓకే చెప్పారు. ఓకే, పర్ఫెక్ట్. సునీత గారు కూడా ఓకే అన్నారు. హేమ గారు కూడా డౌట్‌గా అంటున్నారు హేమ గారు. చెయ్యొచ్చా? చేయకూడదా? ఆవిడకి డౌట్. చేయొచ్చంటున్నారు. కల్పన గారు కూడా చేయొచ్చా? మేడం ఏమనుకోకండి, మీ పేరైతే ఈ అని ఉంది మేడం. ఈ ఒకటే ఉంది మరక్కడ. పేరు ఓకే. సరేనండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని అప్లై చేసి దేనినైనా అట్రాక్ట్ చేయొచ్చండి. దేనినైనా సరే. మన బద్ధ శత్రువు ఒక 10 ఇయర్స్ నుంచి ఇద్దరికీ మాటలు లేని వాడి మెంటాలిటీని, మనసును కూడా మార్చొచ్చండి. నమ్మండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడో బాగా ఫ్రెండు చాలా రోజుల కిందట, ఒక 10 సంవత్సరాల కిందట గొడవై ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. కరెక్ట్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే మీరిక్కడ కూర్చుంటే వస్తాడండి. వచ్చి ఫ్రెండ్ అవ్వనియండి, లేడీ ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే వచ్చి మాట్లాడాల్సింది. సబ్జెక్ట్‌కి అంత పవర్ ఉంది. ఏదైనా సరే అట్రాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే సబ్జెక్ట్‌ని పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకొని దాన్ని పర్ఫెక్ట్‌గా ఫాలో అయిన. ఎటువంటి కోరికైనా సరే ఇచ్చి పడేస్తదండి. సినిమా డైలాగ్ చెప్తారు చూసారండి? ఇచ్చి పడేసినట్టు ఉంటదనమాట విశ్వంతో పెట్టుకుంటే. కానీ ఆ విశ్వాన్ని ఎలా అడగాలి? ఎలా అట్రాక్ట్ చేయాలి? అదే కదా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఈ సబ్జెక్ట్‌లో మీరు అట్‌లీస్ట్ మీరు ఏమన్నా క్లాసులు విన్నారా? ముందు విన్నారా? పక్కన పెడితే ఇట్లాంటి క్లాస్ ఒకసారి వినే అవకాశం దొరికింది అంటే యూనివర్స్ అనేది ఒక మంచి అవకాశం ఇచ్చినట్టేనండి. ఒక్కసారండి ఎంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి రిజల్ట్ కావాలనుకుంటున్నారండి? రిజల్ట్స్ అండి. సూపర్. మిగతా వాళ్ళెవ్వరికీ రిజల్ట్స్ ఒద్దు. హ్యాండ్ రైజ్ చేయలేదంటే రిజల్ట్స్ ఒద్దు. అందరికీ కావాలండి. అందులో డౌటే లేదు. అందరికీ రిజల్ట్స్ కావాలి. నిజంగా చెప్పాలంటేనండి, రిజల్ట్స్ అనేవి చాలా ఈజీగొస్తాయండి. 21 డేస్ నుంచి 1 మంత్ లోపల రిజల్ట్స్ రావడం పక్కా అండి. నో డౌట్. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను. నా మాట వినండి. యూనివర్స్‌ని నమ్మండి. రాసిపెట్టుకోండి. 21 నుంచి 1 మంత్ లోపల మీలో చిన్న మార్పైనా కనబడకపోతే నన్నడగండి. ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది ప్రతీదీ తప్పకుండా ఫాలో అయ్యండి. అదేదో సారేంటంటే చెప్పకూడనివి చెప్పేసి రాత్రి పగలు ఏదేదో హోమాలు, పూజలు ఇయన్నీ చేయమంటారేమో రోజు కూర్చొని అని మాత్రం అనుకోకండి. అన్నీ ఈజీగా చేయాల్సినయే. చెయ్యాలి అనే తపనుంటే చాలు. చెయ్యాలి అనే కోరికుంటే చాలు. మీరు రెగ్యులర్‌గా చేసే పనుల్లోనే ఎలా ఆలోచించాలి? ఎలా చేయాలి? అని మీరు క్లియర్‌గా తెలుసుకున్నప్పుడు నో డౌట్ అండి. రిజల్ట్స్ రావడం పక్కే. యూనివర్స్ ఏంటండి ఏమన్నా మన యూనివర్స్ ఏమైనా కొంతమందికే ఉందేంటండి? యూనివర్స్ ఏమైనా కొంతమందికి బయాస్ అయితే కాదు కదా! యూనివర్స్ అందరికీని. మీకేదేది యూనివర్స్ ఉందో నాకదే యూనివర్స్ ఉంది. మేడంకి అందరికి అదే యూనివర్స్. అనిల్ గారికి అదే ఉంది. సామ్రాజ్యం గారికి అదే యూనివర్స్. మరి యూనివర్స్ ఇవ్వాలనుకుంటే అందరికి ఒకలాగే ఇస్తది కదా! యూనివర్స్‌కైతే పార్షియాలిటీ ఉండదండి. సింపుల్. యూనివర్స్ పార్షియాలిటీ ఏమి ఉండదు. అయితే మన యూనివర్స్‌ని ఏ విధంగా అడుగుతున్నామో చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్. అడగడం తెలుసుకుంటే చాలు. యూనివర్స్‌ని అట్రాక్ట్ చేయడం, యూనివర్స్‌ని మెప్పించడం తెలుసుకుంటే చాలు. ఎలాంటి కోరికైనా సరే, ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరి తీరుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఒక ఒక ఇద్దరు మీ డౌట్ ఏదైనా సరే అడగొచ్చండి. హ్యాండ్ రైజ్ చేస్తే ఆల్రెడీ గోపి గారు హ్యాండ్ రైజ్ చేశారు ముందుది కాబట్టి హ్యాండ్ డౌన్ చేపిద్దాం. నెక్స్ట్ దేవి గారు కూడా ముందునే. ఇప్పుడు ఎవరైనా సరే ఏమైనా డౌట్ మీరు ఏదైనా అడగాలి అనుకుంటే అనిల్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. అడగండి సార్. సార్ మీరు బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలని అన్నారు కదా. ఆ! బ్లాకేజ్ గురించి కంటిన్యూషన్ చేయండి సార్ కొంచెం. ఏంటండి? అర్థం కాలేదు. సారీ మీ అదే వాయిస్. బ్లాకేజ్ నుంచి అన్నారు కదా ఇందాక. అవును. ఆ బ్లాకేజ్ ఏ విధంగా అంటే ఒక బ్లాక్. మీ వాయిస్ కట్ అయింది సార్. నాకు ఇనిపించట్లేదు. మిగతా వాళ్ళకంటే ఇనిపిస్తుందండి? నాకైతే ఆయన వాయిస్ ఇనిపించట్లేదండి.
నాకే వినిపించట్లేదా మీకు కూడానండి? మీకు వినిపిస్తుందమ్మా హేమ గారు? సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్, సారీ, ఇక్కడ మీ వాయిస్ లాస్ అయినా. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు హలో. వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. యాక్చువల్ గా మీరు ఇందాక బ్లాకేజ్ గురించి చెప్పారు కదా సార్. బ్లాక్స్ అయితే గురించి ఈ చెప్పాను. ఆ, అయితే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు డైలీ చెప్పేవన్నీ వింటా ఉంటాము, లేకపోతే మన కాల్లో చేస్తా ఉంటున్నాము. ఇప్పుడు బ్లాకేజ్ క్లియర్ అవ్వాలంటే ఏ విధంగా చేయాలి? అదే సింపుల్ కొంచెం బ్రీఫింగ్. ఓకే, బ్లాకేజెస్ క్లియర్ చేయడానికి నేను చాలా ఓపెన్ గా చెప్తున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ లోనో 1 అవర్ లోనో అయ్యేది కాదు సార్. చాలా క్లియర్ గా అండి. క్లియర్ చేయడం ఈజీనే, క్లియర్ చేయొచ్చు. కానీ ఇది ఒక 1 అవర్ లో క్లియర్ చేసేది కాదు. కానీ ప్రతి బ్లాకేజ్ క్లియర్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఏ బ్లాక్ అయినా సరే, అది మనీ బ్లాక్ అయినా సరే, రిలేషన్షిప్ బ్లాక్ అయినా సరే, హెల్త్ రిలేటెడ్ అయినా సరే, ప్రతి దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే సార్ ఏంటి కొన్ని దాచేస్తున్నారేమో అనుకోకండి. ఎందుకంటే దీనిని క్లియర్ గా ఇలా ఒక క్లాసులో ఇలా ఒక అర్ధగంట 1 అవర్ లో చెప్పడానికి కుదరదన్నమాట. దానికి రియల్ టైం ఒక సింపుల్ గా చెప్పితే సరిపోదు, దాన్ని ఒక ప్రాక్టీస్ లాగా చేయించాలి. అదే మన క్లాసెస్ లో జరుగుతుంటుంది సార్. మీ క్వశ్చన్ కి ఏమైనా ఆన్సర్ ఇచ్చానండి? అంటే మీరు సాటిస్ఫై అవ్వకపోవచ్చు, సార్ ఏంటి సింపుల్ గా చెప్పేస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు. బ్లాకేజ్ ఎలా క్లియర్ చేయాలని, దానికి ఏంటంటే ఒక టైం కావాలి సార్, ఒక టైం ఫ్రేమ్. అది కూడా ఏంటంటే సంవత్సరాలు కాదండి, కరెక్ట్ గా ఒక 21 days నుంచి 1 month వరకు ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా చిత్తశుద్ధితో కనుక చేశారు అంటే బ్లాకేజెస్ అనేవి ఏంటంటేనండి కొంచెం 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 కరుగుతాయండి. ఎప్పుడైతే కొంచెం సడన్ గా మీరు ఎంత చెప్పినట్టు ట్యాప్ ఉంది చూసారా, ఇలా పొడవంగానే మొత్తం అంతా వెళ్ళిపోయి ఒకేసారి పడిపోదు వాటర్. కొంచెం పొడవగానే కొంచెం ఏమంటారని చిన్నది క్లియర్ అవుతుంది, కొంచెం డ్రాప్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ పొడవంగానే ఇంకా కొంచెం వాటర్ ఫ్లో పెరుగుతుంది. అలా కొంతసేపటికి ఏమవుతుందంటే లోపల ఉన్న డస్ట్ అంతా బయటికి వచ్చేసి అప్పుడు ఫ్లో అనేది ఫుల్ గా వస్తుంది. అట్లా ఏంటంటే ఆ బ్లాకేజెస్ ని మెల్లమెల్లగా క్లియర్ చేసుకో. దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ గోపి గారు, ఒక్కరు మీకు ఛాన్స్ ఇద్దాం సార్. మీదే డౌట్ ఉన్నట్టు అడగండి సార్. గోపి గారు మీరు అన్మ్యూట్ చేశారు, మాట వినిపించట్లేదు. ఏమైనా క్వశ్చన్ సార్? హలో హలో, మా సెవెన్ పడుతుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. నెగిటివ్ బ్లాక్స్ ఎట్లా క్లియర్ చేసుకోవడం? నెగిటివ్ బ్లాక్స్ అవే సార్. ఈ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇంతకు ఆయన అనిల్ గారు అడిగింది మీది ఆల్మోస్ట్ సేమే. ఈ బ్లాక్స్ అంటేనే నెగిటివ్ అండి, ఫస్ట్ పాయింట్. బ్లాక్స్ అంటేనే నెగిటివ్. మన ఎలా క్లియర్ చేయాలి అంటే ప్రతిదానికి ఒక టెక్నిక్ ఉంటుంది సార్. అవన్నీ ఏంటంటే ఈ తక్కువ టైంలో నిజంగా చెప్పడానికి కుదరదండి, అంటే టైం సరిపోదు. అంటే మనం డిస్కస్ చేయాల్సి చాలా ఉన్నాయి. దానికి ఏంటంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో క్లియర్ చేసేది కూడా కాదు అది. దానికి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. క్లియర్ అవడం అయితే పక్కా అవుతాయి, బట్ దానికి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. దానిని ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి బ్లాక్ క్లియర్ అవుతుంది సార్. క్లియర్ అయ్యే కొద్ది మీకే తెలిసిపోతుందండి, ఎక్కడ లేని ఎనర్జీ మైండ్ లోకి వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతూ ఉంటే ఎప్పుడు చూడని వ్యక్తిని మీ చుట్టుపక్కల చూస్తారు. ఫస్ట్ మీకంటే మీ చుట్టుపక్కల తెలిసిపోతుంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోతుంది బ్లాక్స్ క్లియర్ అవుతున్నప్పుడు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది సార్ అది. ఓకేనండి. ఏ బ్లాక్ అయినా క్లియర్ చేయొచ్చు సార్, పాసిబుల్ 100% పాసిబుల్. ఓకేనండి. ఆ ఇంకొకరు ఎవరైనా ఏమైనా క్వశ్చన్ ఉందండి? ఇద్దరు అడిగారు, బట్ రెండు సేమ్ క్వశ్చన్సే. నా దృష్టిలో అయితే రెండు సేమే. ఇంకొకరు ఎవరైనా క్వశ్చన్ అడుగుతాను అంటే అడగొచ్చండి, ఎవరైనా సరే. ఎవరు అడగలేదంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. అసలు ఏంటి ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవండి? పైటరాజ్ గారు, ఓకే. పైటరాజ్ గారు అన్మ్యూట్ చేయండి సార్. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇంతవరకు మీ క్లాస్లో జాయిన్ అయ్యాను, 2 రోజులే చేసాను. క్లాస్ అటెండ్ అయ్యాను. ఓకే తర్వాత నాకు వీలు పడక అటెండ్ అవ్వడానికి అవ్వలేదండి. ఓకే.
అదే అది నాకు నైట్ డ్యూటీ వల్ల ఉదయం కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు నైట్ బ్యాచ్ స్టార్ట్ చేశాం కదా సార్. అండి అంటే క్లాసెస్ గురించి తర్వాత మాట్లాడదాం సార్. ఇక్కడ ఏమన్నా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏమైనా అడగండి. డౌట్ గురించి నేను ఎంటర్ చేశాను మీకు చెప్పండి ఆల్రెడీగా అదే చెప్దాం అనేసి. చెప్పండి. ఆల్రెడీగా ఒకసారి జాయిన్ అయ్యాను. 2 రోజులు 3 రోజులు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వలేకపోయారు సార్. అందు గురించి నాకు నెగిటివ్ గురించి అనేసి కొద్దిగా అది నేను కొన్ని ఆలోచన వస్తున్నాయి, ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేసి అడుగుదాం మరి అనేసి. అందుకే కదా సార్ క్లాస్ లో కంటిన్యూ అవ్వాలని చెప్తున్నాను. మీరు కూడా సిమిలర్ క్వశ్చన్ అడిగారు. నెగిటివ్ మెయిన్ ఉన్నవి అవి అందరి దగ్గర ఉన్నవే నెగిటివ్ అదేనండి. థాట్స్. ఇదేంటి క్లాస్ జాయిన్ అయ్యి 2 రోజులు జాయిన్ అయిన తర్వాత అవ్వలేకపోయాను వేరే కారణాల వల్ల. అదేలేండి, అదనమాట. అర్థమైంది. ఇప్పుడు మనకి నైట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసామండి. మార్నింగ్ ఎవరికైతే వీలుండదో వాళ్ళు నైట్ కూడా జాయిన్ అవ్వే అవకాశం అనేది ఉంది. కాకపోతే మీరు నైట్ బ్యాచ్ లోనే జాయిన్ అవుతారు. కానీ ఉదయం లేదండి, ఏంటండి, ఉదయం లేవా క్లాస్ లో? ఉదయం ఉందండి. ఉదయం బ్యాచ్ వేరు, నైట్ బ్యాచ్ వేరు. రీసెంట్ గా నైట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాము. ఎందుకంటే మార్నింగ్ చాలా మందికి ఆ టైంలో అవ్వట్లేదు 5 to 6 అంటే, అందుకోసమని మనం నైట్ 9 to 10 కూడా పెట్టాం సార్. ఓకే, మీకు వీలైతే ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటేనండి ఒకటి గుర్తు పెట్టుకోవాలి సార్, సింపుల్ అండి. వాట్సాప్ పెట్టండి సార్, ఏ టైంలో క్లాస్ లో పెడితే నేను ఒకసారి నాకు వాట్సాప్ లో హాయ్, నా నెంబర్ ఉంది కదండి, వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, డీటెయిల్స్ మాట్లాడదాం. ఓకేనండి. ఓకేనండి పెడతాను, ఆయన పెడతాను, మీరు డీటెయిల్స్ పెడితే ఓకే తర్వాత కాల్ మీతో మాట్లాడతాను. ఓకే సార్, రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు పైడిరాజు గారు చెప్పారు చూడండి, ఒకటేనండి. క్లాసులో జాయిన్ అయ్యారు. క్లాసులో జాయిన్ అయ్యారు అంటే నాకు ఫీజు కట్టారు. ఎంత ఫీజు కట్టారని పక్కన పెడతాండి, ఫీజు కడితే అయిపోద్దండి. సింపుల్ అండి. ఆయన చెప్పిన దాన్ని ఫీజు కడితే అయిపోద్దా అంటే, ఆయనకి వీలు కాలేదు, ఏదో రీజన్ తో వీలు కాలేదు. మరి అంటే దాని అర్థం ఏంటంటే నేర్చుకోలేదనే కదా, దాన్ని ప్రాక్టీస్ చేయలేదనే కదా. అంటే మన నుంచి ఆ బేసిక్ యాక్షన్ లేకుండా, మన నుంచి ఆ ఎఫర్ట్స్ లేకుండా యూనివర్స్ నుంచి మనం ఏం అట్రాక్ట్ చేస్తాం? పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మన నుంచి ఒక యాక్షన్ ఉంటేనే కదా. సింపుల్ అండి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, సడన్ గా ఎర్లీ మార్నింగ్ లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, బండి మీద వెళ్దామని డిసైడ్ అయ్యారు, లేదా కారులో వెళ్దామని డిసైడ్ అయ్యారు. రైల్వే స్టేషన్కి వెళ్ళాలా, ట్రైన్ ఎక్కేసి వేరే ఊరు వెళ్ళాలి. కిందకి దిగాం, అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగాం, టైర్ పంచర్ అయి ఉంది, వెళ్ళాలి. టైర్ పంచర్ అయి ఉంది, ఎలా వెళ్ళాలి? ఆ టైంలో క్యాబులు దొరకట్లేదు, ఏమీ లేవు, ఎర్లీ మార్నింగ్. ఏం చేయాలి? అట్లీస్ట్ మన అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి రోడ్డు మీదకి వెళ్తే ఎవడైనా ఒకరు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, అవకాశం ఉంటే తీసుకెళ్లి మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అసలు నేను యాక్షనే చేయను, నా అపార్ట్మెంట్ సెల్లార్ లో సైరేసి కూర్చుంటాను, లేదా కారులో కూర్చుంటాను, నన్ను ఎవరైనా తీసుకెళ్తారంటే తీసుకెళ్తారండి? జరిగే పనేనా? అట్లీస్ట్ మన యాక్షన్ అనేది ఆ రోడ్డు పైకి వెళ్తే తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా యూనివర్స్ అనుగ్రహంతో అవకాశం అనేది దొరుకుతుంది, హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. పాయింట్ అర్థం చేసుకోండి. అంటే మనం ఒక యాక్షన్ చేయాలి, యూనివర్స్ ని అట్రాక్ట్ ఏమంటారంటే, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలి అంటే మన నుంచి ఒక యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే యూనివర్స్ నుంచి మనం ఏమైనా పొందొచ్చు. ఎప్పుడైతే మన ఆలోచనలు మార్చుకుంటూ నెగిటివ్ ఆలోచనని తప్పిస్తూ పాజిటివ్ ని ఎక్కిస్తా ఉంటామో మనలో మార్పు రావడం అనేది 100% జరిగి తీరుతుంది. మరి వాటిని ఎలా తగ్గించాలి? అందరికీ ఉన్న బ్లాక్స్ ఇవేనండి. ఛాన్స్ ఇస్తే, మాట్లాడితే, నేను కాదు ప్రతి ఒక్కరు అర్ధగంట మాట్లాడతారండి. కనీసం హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు. సార్ నాకు ఈ బ్లాక్ ఉంది సార్, నాకు ఇది ఉంది సార్, నాకు ఇది ఉంది సార్. నిజంగా నా స్టూడెంట్స్ దగ్గర అది విన్నానండి. మిమ్మల్ని కూడా వినొద్దని చెప్తా. నాకు నిజంగా నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ని ఈ బ్లాక్స్, నెగిటివ్ ఆలోచనలు ఆలోచించొద్దు, నెగిటివ్ మాటలు వినొద్దు. ఎందుకంటే వింటున్నామంటే దానిని అట్రాక్ట్ చేస్తున్నట్లు లెక్క. మైండ్ లోకి వెళ్ళిందంటే అనవసరంగా అది మనకు. వాళ్ళకైతే నేను 100 మందికి టీచ్ చేస్తుంటాను, నేను ఎన్ని వినాల్సి వస్తుంది? వినడం ఒకవేళ చెవిలో పడినా సరే ఇక్కడ అనేది ఒక పొర వచ్చేస్తుందండి, లోపలికి వెళ్ళవు. నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ నెగిటివ్ అనేది వెళ్ళవు, జస్ట్ వినిపిస్తాయి అంతే. వినిపించడం వేరు, మైండ్ లోకి వెళ్ళడం వేరు కదా. వినిపిస్తాయి అంతే.